అచ్చం ఇదే మాట మా బావగారి దగ్గర ఉన్నప్పుడు అంటూ ఉండేవారు. జాన్ టీచర్, నాకు తెలియగలుగుతాను, మీరు మాటి మాటికి బావగారి దగ్గర ఉన్నప్పుడు అంటుంటారు. అసలు మీరు భర్త గారి దగ్గర ఉన్నది ఎప్పుడండి? అదే టీచర్ నాకు సందేహం. శిష్యుడంటే ఇలా ఉండాలి. నీకు తప్పకుండా హిందీ వస్తుంది బాబు. ఈ చీరకి జరి ఉంటే ఎంత బాగుండేది. జరి రోజులు పోయి నేను వీడో వీడెవరు? హిందీ విడో, హిందీలో విడో. హిందీలో వీడో. అయ్యో బాబు, నీకు కూడా తప్పకుండా హిందీ వస్తుంది. లే బాబు, తీస్తారా? లేస్తాను. తీసాను, లేచాను. ఈయన మా ఇంటి ఆయన. ఏమిటి? ఈయన మీ ఇంటి ఆయన? చిచి, ఇంటి ఓనర్. అచ్చా, లోపలికి పోతే మాట్లాడదాం. రానన్నా. నమస్కారం బామ్మగారు. నీ కంటికి మామూలు కనబడుతుంటే నా వయసు ఎంతో తెలుసా? 27. అవును, ఈ నాన్ రొట్టె ఎవరండి? నాన్ రొట్టె కాదండి, బన్ను, మా ఇంటి ఆవిడ. నాకు ఒక్కగానొక్క సిస్టర్, ఈ ఇంటికి అదే లక్షం. ఇంతకీ తమ నామదే? జానకి. అందరూ జాను జాను అని పిలుస్తుంటారు. మా వారికి ముద్దేసినప్పుడు గుంపలకరి గుమ్మ అంటారు. ఇంకా నయం, సంతనపు బొమ్మ అని లేదు. అదే అనేవారు. సండే నైట్ లో, సండేస్ లో. అది సరే గాని పాపం తమకి దుర్గతి బట్టి ఎన్నేళ్ళయింది? ఏళ్ళు ఎక్కడండి, రేపు ఆగస్టు ఎండ్కి 3 నెలలు అవుతుంది. మొగుడు తెచ్చి 3 నెలలు అయింది. ముండ మోసి 6 నెలలు అయింది. అవునన్నా, పాపం వాళ్ళ ఆయన 3 నెలలకు పోతాడనగా అచ్చమైన వీడియో ఎలా ఉంటుందో చూడాలని కోరుకున్నాడట. అందుకే సర్వం త్యాగం చేశారు. నా అందాన్ని చూసి అందరూ అనుమానిస్తుంటే ఆయనకు కూడా అనుమానం వచ్చి అర్ధరాత్రి వేళ నా జుత్తంతా కట్ చేశాడు. వెంటనే నాకు కోపం వచ్చి నా బొట్టు చెరిపేసుకున్నాను. నా బొట్టు చెరిపేసుకున్న 3 మాసాలకే వారు కన్ను మూశారు. ఆ తర్వాతే ఈ మాత్రమేనా మొలిచి. అదే ములుస్తుందిలేండి పాపం. ఏదే చెయ్యి ఏదైనా కాఫీ తీసుకుంటారా? అట్లాంటివి ఏం తీసుకో. అప్పుడప్పుడు బోర్నవిటా తీసుకుంటాను. ఎప్పుడైనా హార్లిక్స్ తీసుకుంటూ ఉంటాను. రాత్రి పూట మాత్రం ఈ మాత్రం గ్లాస్ తోటి పాలు తాగుతాను. ఈ మాత్రం గ్లాసు. అందుకే మీరు ఇంత ఆరోగ్యంగా ఉన్నారు. దిష్టి పడిందే? కళ్ళ చూడదు, దిష్టి పడదు. అమ్మాయి అమ్మాయి కలుపుకురా. ఎందుకండి కలుపు రావడం? వంటగా చూపెడితే ఏం కావాలో ఆవిడే కలుపుకుంటుంది. ఏది నా వడ్డిల్లా? అదేనయ్యా, ఇక్కడ లాడ్జింగ్, అక్కడ బోర్డింగ్, అక్కడ బోర్డింగ్, ఇక్కడ లాడ్జింగ్. ఓకే ఓకే, అర్థమైంది. దోనోంకి బాత్ ఏకీ హై. ఇక్కడ ఒక పూట, అక్కడ ఒక పూట. నేను ఉమ్మడి మనిషిని అనమాట. ఉమ్మడి అంటే నాకు ఏమిటో జ్ఞాపకం వచ్చింది. ఏంటండి ఇది? ఏం లేదు, ఈవేళ రాత్రి గుమ్మడికాయ పులుసు వండుదామని. కానీ ఒక కండిషన్. ఏం లేదు, మీ ఇష్టం వచ్చిన కూరలు మాత్రం నేను వండాను. నా ఇష్టం వచ్చిన కూర నేను వండుతాను. ఇది బాగోలేదు, అది బాగోలేదు అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఇదేమిటో తెలుసా? గుడ్. వంటకి మాత్రం ఈ సైడ్ వాడతాను, పాఠానికి మాత్రం ఈ సైడ్ వాడతాను. వైకుంఠం జాగ్రత్త. ఇప్పటి నుంచి ఇంకా వాక్యాలు చెప్తా, నేర్చుకోండి. జాన్ టీచర్, మేము హిందీ ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే హిందీలో లవ్ సీన్లు అర్థం చేసుకోవడానికి. అచ్చా బయట మరి ఈ మాట ముందే చెప్పలేదే. నేను ఎప్పుడు మా బావగారి దగ్గర ఇదే సాహిత్యం నేర్చుకునేదాన్ని. వీపు మీద ఈగ వాలిందా? చేయగలను జాగ్రత్త. ఈగ వాలిందా? ఈగ అదేమన్నా మైసూర్ పాక్క, బాదం గీర వచ్చి ఈగేనా? ఓ మేరీ ప్యారీ, జబ్ तेरी सूरत देखा मैंने तब मेरा दिल तड़प तड़प हो गया. तुम्हारा बाप को मार डाल के तुमसे शादी करूंगा. आ जाओ मेरा साथ, पकड़ो मेरा हाथ. ఎలా పుట్టుంటేనా? అచ్చం ఇదే మాట మా బావగారి దగ్గర ఉన్నప్పుడు అంటూ ఉండేవారు. జాన్ టీచర్, నాకు తెలియగలుగుతాను, మీరు మాటి మాటికి బావగారి దగ్గర ఉన్నప్పుడు అంటుంటారు. అసలు మీరు భర్త గారి దగ్గర ఉన్నది ఎప్పుడండి? అదే టీచర్ నాకు సందేహం. మరి బోల్తాం. నా భర్త గారు, నా బావగారు ఒక ఇంట్లో ఉండేవారు. మా భర్త గారు పోగానే మా బావగారి దగ్గర ఒక 1 నెల రోజులు ఉన్నా. నన్ను అస్తమానం బాధ పెట్టేస్తుంటే పారిపోయి
అక్కడి నుంచి పారిపోయి ఎక్కడికి వెళ్ళారు? ఏం చేయమంటారు? నాలాంటి నీడలేని ఆడదానికి ఆత్మరక్షణ కావాలి కదా, అందుకనే కరాటా ఫైట్ స్కూల్లో చేశాను. మీకు కరాటా ఫైట్ వచ్చినా? వస్తే తెల్లగా ఉన్న చోటంతా నలుపు చేసేస్తాను. ఇదేంటి ఇక్కడ తెల్ల ఉంది? అదేమిటయ్యా కైలాసం, ఏమిటి జుట్టుకి నామానికి రంగే చేస్తున్నావు? ఏం లేదు, ఇలాగా కాస్త కుర్రాళ్ళ కనిపిద్దామని. ఏమిటి విశేషం? రెండో పెళ్లి ఏమైనా చేసుకుందామనే? అరే, ఇన్నాళ్ళుగా నా మనసులో ఉన్నమాట నువ్వు చెప్పేసేవయ్యా. నిజం చెప్పాలంటే వైకుంఠం రెండో పెళ్లి చేసుకోవాలనే ఉంది. వైకుంఠం, నీ చెల్లెనికి పెళ్లి కాక నువ్వు బాధపడుతున్నావు కనుక బాధ లేకపోతే నీ చెల్లిని నాకిచ్చి కట్టేసేవయ్యా. కట్టేసుకో, నీ కాళ్ళు పట్టుకుంటాను, రేపే ముహూర్తం పెట్టించేస్తా. అమ్మా అమ్మా అబ్బా, సంతోషమే, కానీ దానికి ఒక చిన్న పేచీ ఉంది. ఏమిటది? నా కూతురు గజలక్ష్మికి పెళ్లి చేసేదాకా నేను మళ్ళీ పెళ్లి చేసుకుని ప్రాణం పోతున్న నా భార్యకి మాట ఇచ్చాను. అన్నిటి నాకు తొందరే. ఓ షదా, ముందు గజలక్ష్మికి పెళ్లి చేసే. పెళ్లి కొడుకు ఏమున్నారుగా? ఇంత దగ్గరలో నిన్ను పెట్టుకుని మర్చిపోయానేంటయ్యా. నీలాంటి అందగాడు ఆస్తిపరుడు నా గజలక్ష్మికి దొరకడం ఎంత అదృష్టం. ముందు మా గజాన్ని నువ్వు పెళ్లి చేసుకో, తర్వాత బన్ను నేను చేసుకుంటా. అబ్బాయి కుదరదే. మా అమ్మ చచ్చిపోయేటప్పుడు నేను ఒక మాట ఇచ్చి చచ్చాను. అయ్యో, చచ్చేవాడిని దగ్గర ఇచ్చావే మాట. అదే మాట. మా బన్నుకు పెళ్లి చేసి కానీ నేను పెళ్లి చేసుకోను అని. దానికి పెళ్లి కాదు, నాకు పెళ్లి కాదు. ముందు నా గజాన్ని పెళ్లి చేసుకో. ముందు మా బన్నం చేసుకో. పోదు, నేను మాత్రం మాట నిలబెట్టుకోద్దేంటి? మీ ఇద్దరు ఐదు ఉండే పుట్టాడు వీళ్ళు. అదిగా జాయింట్ టీచర్, అన్ని విన్నాం. మీ ఇద్దరు ఆలోచనలు సరిగ్గా జరగడానికి నేను చెప్తాను. చెప్పండి టీచర్. పూర్వం ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆడపిల్లని ఏ పుట్టకో ఏ చెట్టుకో ఏ జంతువుకో ఇచ్చి ముందర పెళ్లి చేస్తారు, ఆ తర్వాతే అసలు పెళ్లి చేస్తారు. మాలూం హై? అలాగే గజాన్ని చెట్టు కట్ల జంతువు కట్ల అంతవరకు వెళ్ళక్కర్లేదు. మొగుడు తెచ్చిన ముండ మగవాడితో సమానం. అందుకనే గజలక్ష్మిని నాకు ఇచ్చి పెళ్లి చేసేయండి. మీరిద్దరం కలిసి 3 రోజులు ఆ గదిలో గడిపిన తర్వాత మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి. అలాగే చేసేద్దాం. మరి ముహూర్తం? అబ్బా, వెధవకుండా పెళ్లికి ముహూర్తం ఏమిటయ్యా? ఎప్పుడు పడితే అప్పుడే కాల్చి. గజం, ఏం సిగ్గుపడక భయపడక. అదే అదేం లేదు, మీరు వెళ్ళండి, నేను తలుపులు వేసుకోవాలి. తలుపులన్నీ సరిగ్గా వేసావా? వేశాను. మరి నువ్వు తర్వాత మొత్తానికి పెళ్లి అయిపోయింది, ఎంగిలి కలిసిపోయింది. నాటకం చాలు కానీ ముందు ఈ వేషం చూడలేకపోతున్నాం. నేను కూడా చూడలేకపోతున్నాను. తీసేస్తాను. ఇదిలే, ఇయ్యండి. ఏమిటి గజలు? 9 రాత్రి, 10 రాత్రి, 11 రాత్రి, 12 ఉదయం. 3 రాత్రులైనా వీళ్ళు బయటకు రాలేదేమిటి? ఎవరన్నారు? మా గజ ఎప్పుడో వచ్చేసింది, కళ కూడా అడ్డుకుంటా ఉంది. మరి జాన్ టీచర్ ఏమనుకుంటా ఉందో? కొప్పలు అడ్డుకుంటే ఊరుకో. జాన్ టీచర్, జాన్ టీచర్, జాన్ టీచర్, జాన్ టీచర్, జాన్ టీచర్. కైలాసం, మోసం మోసం కైలాసం. వైద్యం ఎందుకు అవసరం? ఏం జరిగింది? పావు కలిగిందా? తెరగొట్టిందా? అది కదయ్యా, అది జాన్ టీచర్ కాదు. ఆ మూర్తి గారు ఈ వేషంలో వచ్చి నీ కూతురు పెళ్లి చేసుకున్నాడు. రేయ్! 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 ఏరా! ఏరా! ఏమనుకున్నావ్? ఏమిటిది? ఒరే మూర్తి! అది మూర్తా? నేను. ఏరా! నువ్వు హిందీలో ఉండవా? నేను ఎవరు అనుకుంటున్నావు? ఎవర్రా? పెద్ద ఆస్తిపరుడు పప్పారావు ఏకైక పుత్రుడు మిస్టర్ మూర్తి. వైకుంఠం, చెప్పేటంటే నిజమేనా? నిజమేనయ్యా, కానీ ఈ పెళ్లికి ఒప్పుకోడు వాళ్ళ అన్న. ఎందుకు ఒప్పుకోడు? ఒప్పుకోడు. ఏంటరా ఒప్పుకోడు? తాడి కట్టాడు, 3 రాత్రి గడిపాడు, ఒప్పుకోడంట. ఒప్పుకోపోతే వదులుతానా? దావా వేస్తాను, కోర్టులు దావా వేసి గెలుస్తాను. మా అమ్మాయి కామరం నిలబెడతాను. అలాగే మామగారు, నన్ను కూడా మీరు నిలబెట్టాలి. అల్లుడు బ్రహ్మాండంగా ఉండాలి. తెలుగు